ఇంకో వార్త ఏంటంటే బీజేపీ అభ్యర్థులు చేంజ్ అట. ఎందుకు, ఏమైంది మళ్ళా? హైదరాబాద్ నల్గొండ స్థానాల్లో మార్పు, జోరుగా ప్రచారం, కేడర్ సహకారం లేకపోవడంతోనే అనే చర్చ. అలాంటిది ఏమీ లేదంటున్న పార్టీ వర్గాలు. అలాంటిది ఏం లేదట. బట్ ఎందుకు మార్పు వచ్చిందో ఒకసారి గమనిస్తే కూడా అర్థమవుతుంది కదా. హైదరాబాద్ టికెట్ మాధవీలతకి కన్ఫర్మ్ చేసినట్టుగా మనం చూసినాము. మరి ఆ టికెట్లో వచ్చిన ఇబ్బంది ఏంటి, పార్టీ కేడర్ ఎందుకు సహకరిస్తలేదు? పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ముందే బీజేపీ 15 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల మిగిలిన 2 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే ఇందులో పలువురిని బయట పార్టీల నుంచి చేర్చుకొని మరీ హైకమాండ్ టికెట్ ఇచ్చింది. వారి చేరికను స్థానికంగా పలువురు బహిరంగంగానే వ్యతిరేకించి చేర్చుకున్నారు. అది కాక వారి టికెట్ కేటాయించడంపై కేడర్ గుర్రుగా ఉంది. ఈ అంశంపై పలువురు కేంద్ర మంత్రి పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దాని ఆధారంగా చర్యలు తీసుకుంటే పలువురు అభ్యర్థులను మార్చే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్, నల్గొండ స్థానాల అభ్యర్థులను మారుస్తారని టాక్ వినపడుతోంది. బీజేపీలో ఇటీవల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, ఆరూరు రమేష్ చేరారు. అయితే ఇరువురు గతంలో బీజేపీ నేతలపై దాడులు చేయించడంతో ఆయా సెగ్మెంట్లలో స్థానికంగా ఉన్న కేడర్ ఆగ్రహంగా ఉంది. వారిని ఎందుకు పార్టీలో చేర్చుకుంటున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. అలాంటి వారితో ఎలా కలిసి పనిచేయాలని పార్టీ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ 2 సెగ్మెంట్లలో నేతల మధ్య పొసగడం లేదనే చర్చ జరుగుతోంది. పాత కొత్త నేతల మధ్య సయోధ్య కుదరడం లేదనే టాక్. కొత్త నేతల టీం పాత నేతలను పెద్దగా పట్టించుకోకుండా వ్యవహరించడం కూడా పలువురు శ్రేణులను ఏమాత్రం నచ్చడం లేదు. ఈ నేపథ్యంలోనే వారు కిషన్ రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినట్టు తెలుస్తూ ఉంది. ఇకపోతే హైదరాబాద్ స్థానం పైన కేడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. టికెట్ని పార్టీలో చేరకముందే మాధవీలత కేటాయించడంపై స్థానిక నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవీలత ఒంటెద్దు పోతున్నారని, పాత నేతలను కలుపుకొని పోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కేడర్ లేకుండా ఆమె ఎన్నికల్లో ఎలా గెలుస్తుందనే చర్చ శ్రేణుల్లో జరుగుతోంది. హైదరాబాద్ లాంటి పార్లమెంటు సెగ్మెంట్లో బూత్ స్థాయి బలోపేతం మరీ ముఖ్యమని, అభ్యర్థి అలా ఉంటే పార్టీ బూత్ స్థాయిలో ఎలా బలోపేతమవుతుందని ప్రశ్నిస్తూ ఉన్నారు. మీడియాలో కనిపించిన 2-3 నీతులు, శ్లోకాలు చెప్తే గెలుస్తారా? యాక్చువల్గా మాధవీలత అంటే ఎవరో కాదు. కొన్ని శ్లోకాలు, కొన్ని నీతులు, కొన్ని మాటలు చెప్తే యూట్యూబ్స్లో అందరం చూసినాం మనం. ఆమెనే మాధవీలత. సాంప్రదాయంగా బొట్టు పెట్టుకొని, చీర కట్టుకొని, పాపడ తీసి జుట్టేసుకున్నటువంటి మాధవీలత గారిని చూసి అందరూ కూడా తెలుగుదనం ఉట్టిపడుతూ ఉంది, మన సాంప్రదాయానికి ఈమెనే ప్రతీక అనుకునేంతగా ఓన్ చేసుకున్నారు మన తెలంగాణ సమాజం. దానికి తగ్గట్టుగానే బీజేపీ కూడా అదే ప్రయత్నం చేసి ఇక టికెట్ కేటాయించి పార్టీలో చేరకముందు ఆమెకు టికెట్ ఎట్లా ఇస్తారని అడిగారు. తర్వాత పార్టీలో చేరింది. అయితే అని పార్టీ ప్రశ్నిస్తున్నారు. నీతులు శ్లోకాలు చెప్తే గెలుస్తారా అనేది క్వశ్చన్. నల్గొండ అభ్యర్థిగా అంతే కదా మరి. అంతకుముందు కష్టపడ్డాడు ఏడబోయిండు, అంతకుముందు ఇక్కడ జెండా మోసినోడు ఎక్కడ పోయిండు, అంతకుముందు పోటీ చేసిన వాళ్ళు ఎక్కడ పోయిర్రు? వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా ఏదో హాస్పిటల్ పేరు మీద ఆమె సేవనే చేసిందా, దోపిడీ చేసిందా, దోసుకుందా అనేది అంశం పక్కకు పెడితే ఆ చర్చలకు పోకపోతే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సందర్భంగా అది లేదు, నేను సేవ చేసిన ఆమె ఎప్పుడు కాదు మీరు నిజంగా దోసుకున్నట్ట కదా విరించి హాస్పిటల్ పేరు మీద అని చెప్పడము, ఇదంతా చూస్తే సరే ఎన్నికల ముందు ఇదంతా చర్చకు పోకుండా కనీసం పని చేసిన నాయకులకు టికెట్ ఇవ్వకుండా, అక్కడ ఎన్నో సంవత్సరాలుగా కష్టపడ్డ నాయకులకి అవకాశం ఇవ్వకుండా ఇట్లా పైనుంచి వచ్చినటువంటి పారాషూట్ని ఇలా తీసుకొని ఆమెకు టికెట్ ఇవ్వడం పట్ల వ్యతిరేకత ఇక్కడ కాదు ఎక్కడైనా వస్తుంది. ఇక్కడ ఎక్కువ వచ్చిందిగా. నీతులు శ్లోకాలు చెప్తే అయిపోతుందా అనేది ప్రశ్న. పార్టీలోకి చేర్చుకొని టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ అంశమై రాష్ట్ర నేతలను అడగగా అభ్యర్థుల మార్పు ఉండబోదని సమాధానం. అభ్యర్థుల మార్పు ఉండదట. అధిష్టానం ఒకసారి ఫైనల్ చేసిందంటే అదే ఫైనల్ అని సమాధానం ఇచ్చారంటున్నారు. ఇక అసలు మారదట.